జీవీఎంసీ 60వ వార్డులో మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్ సమస్యల వలయంగా మారిందని కాంప్లెక్స్ లో ఉన్న వ్యాపారస్తులు వాపోయారు. వేలాది రూపాయలు అద్దెలు చెల్లిస్తూ సరైన వ్యాపారం లేక నష్టాలతో ఉన్నామని తెలిపారు. అత్యంత విశాలమైన రోడ్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో పార్కింగ్ సదుపాయం కల్పించాలని కోరారు. పార్కింగ్ స్థలంలోనే కొంతమంది వీధి వ్యాపారులు వ్యాపారాలు చేసుకోవడంతో నష్టపోతున్నామని చెప్పారు. వీరిని తొలగించి మార్కెట్ వెనుక భాగంలో ఉన్న స్థలంలోకి మార్చేందుకు 40 లక్షల రూపాయలు కూడా కేటాయించారని చెప్పారు. అయితే వీధి వ్యాపారులు అక్కడికి వెళ్లడం లేదని అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తమకు వెంటనే పార్కింగ్ సదుపాయం కల్పించాలని కోరారు. అనధికారికంగా ఉన్న దుకాణాలు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చిక్కా సత్యనారాయణ, లోవరాజు తదితరులు పాల్గొన్నారు. చెప్పి అక్కడ గుళ్ళు కట్టడం కానీ ఇలా వల్ల ఏంటంటే ఒక కస్టమర్ రావాలంటే అతనికి సరైన దారి లేదు. దారి లేకపోవడం వల్ల ఈ రోజున ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి. ఈ కార్లు పెట్టుకోవడానికి ఎక్కడ స్థలం ఉంది? అసలు మార్కెట్కి వచ్చేవాళ్ళు ఒక్కడిగా రారు కదా, మళ్ళీ వెళ్ళేటప్పుడు సామాన్లు పెట్టుకెళ్ళాలి కదా. ఇన్ని విషయాలు ఉండి ఈ విషయం మీద మేము జీవీఎంసీ కమిషనర్ గారికి, స్థానిక నాయకులకి అందరూ కూడా చాలాసార్లు విన్నపాలు చేయడం జరిగింది. అయితే ఎందుకో ఇటీవల ఒక 4 రోజుల కిందట కూడా ఇక్కడ వరకు వచ్చి బుల్డోజర్లు అవి తీసేయడానికి వచ్చి ప్రొక్లైనర్ వచ్చి సడన్ గా తీసే సమయంలో మళ్ళీ ఏదో ఫోన్ కాల్ రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. దీని అందరికీ కూడా అంటే మేము సుమారుగా జీవీఎంసీకి నెలకు వచ్చి 5 లక్షల రూపాయల లాసు. ఎందుకంటే షాపుల్లో ఉండడం లేదు. వెనకాల మళ్ళీ ఒక 45 లక్షలు పెట్టి 50 లక్షలు పెట్టి మళ్ళీ షాపులు కట్టారు. కానీ ఆ షాపులు కూడా ఇప్పుడు కూడా నిరుపయోగంగానే ఉన్నాయి. అవి ఎందుకు కట్టారంటే ఎదురుగుండా ఉన్న అవి షాపులన్నీ అందరూ షిఫ్ట్ చేస్తామని కట్టారు. కానీ ఎవరు కూడా రోడ్డు మీద ఉన్న వాళ్ళు వెనక వెళ్ళకపోవడం, ఇక్కడ రెంటలు కూడా చూస్తే ఏంటంటే దారుణంగా 10,000, 12,000 అని వెళ్ళడం, మళ్ళీ 3 సంవత్సరాలకు ఒకసారి 33% అని చెప్పి ఇంక్రీజ్ చేయడం. మెయిన్ కారణం మేము ప్రశ్నించే ప్రధాన అంశం ఏంటంటే పార్కింగ్ ప్లేస్ ఆక్యుపైడ్ అయిందని అందరికీ చెప్తున్నాం. కనీసం దాని గురించి ఎవరు కూడా వస్తున్నారో వెళ్తున్నట్టు అంటున్నారు తప్ప ఎవరు కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. మరి ఇలాగైతే మా వ్యాపారాలు చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. వీళ్ళ కోసం గత సత్యనారాయణ గారు, జీవీఎంసీ గారు, సత్యనారాయణ గారు కమిషనర్ గారి ఆధ్వర్యంలో మా షాపింగ్ కాంప్లెక్స్ వెనక భాగంలో ఆఖరి జోన్ ఏర్పాటు జరిగింది. ఆ ఆఖరి జోన్ కేవలం ఈ ఫ్రూట్స్ మార్కెట్ వాళ్ళు, కాయగూరలకి కేటాయించడం జరిగింది. అప్పుడు లాటరీ విధానం కూడా జరిగింది. అప్పుడు కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పటికీ కూడా అలాగా ఇప్పుడు మేము విన్నవించుకుంటే ఈ మధ్యన మన స్థానిక ఎమ్మెల్యే గారు గణబాబు గారు వచ్చి చూసి ఇది ఏం బాగోలేదని చెప్పి దీన్ని చేసి మీరు కంపల్సరీ రావాలని చెప్పేసి వాళ్ళకి హుకుం జారీ చేయడం జరిగింది. మరి ఆక్షన్ జరిగినా కూడా కనీసం వాళ్ళు స్పందన లేదు. మరి మా షాపింగ్ కాంప్లెక్స్ చూస్తే రోజు రోజుకి అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు తప్ప దీంట్లో ఫుల్ఫిల్ అవ్వట్లేదు. కనీసం 60 షాపులకి 30 షాపులే ఖాళీగా ఉన్నాయి. 30 షాపులు కూడా అంతంత మాత్రంగానే వ్యాపారాలు జరుగుతున్నాయి. మరి మేము ఇక్కడ ఉన్నందుకు మాకు కనీస సదుపాయాలు లేక జీవీఎంసీ వారికి విన్నవించుకుంటున్నాం. మరి దీని పరిగణలో తీసుకొని మరి మీరందరూ కూడా మా కుటుంబాలకి ఆర్థికంగా మాకు సపోర్ట్ గా నిలబడతారని జీవీఎంసీ వారి అధికారులకి, స్థానిక నాయకులకి కూడా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. హెడ్లైన్స్ మరోసారి.